హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బాగా వర్షం పడుతుంది. ఎట్లా పడుతుందంటే వర్షం గట్టిగా పడుతుంది. వర్షం ఇంతకు ఎవరికైతే ఇంతకు పోనీ అని కూడా బండ్ల మీద పోనీ కూడా ఛాన్స్ వస్తలేదు. ఎట్లా పడుతుందంటే ఇంత గట్టిగా పడుతుంది. చూడండి, మొత్తము ఇక్కడ వాటర్ మొత్తం నిండిపోయినాయి. రోడ్ మీద నిండిపోతున్నాయి ఆల్రెడీ. ఎట్లా అవుతుంది మొత్తం. పాపం స్కూల్ పిల్లలు కూడా పోయేటోళ్ళు కూడా మొత్తం తడిచిపోతున్నారు మొత్తం వాళ్ళు. ఇంకోటి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎట్లా అవుతుంది మొత్తం. ఇక వాటర్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడుతుంది వర్షం. వర్షం మొత్తం పడుతుంది. ఎట్లా అంటే మరీ ఇంతానం పడదు కదా. చూడండి ఎట్లా పడుతుంది. ఇగో చాలా మంది అంటూ ఉంటారు కదా, వర్షం ఇది మంచి వర్షం కాదు, మంచి వర్షం కాదు అని. కానీ వచ్చిందే వానాకాలంలో, కానీ వానాకాలంలో ఒక్కోసారి వస్తుంది, ఒకసారి రాదు. చాలా మంది ఎట్లా రైతులు కూడా చాలా మంది బాధపడతారు. అయ్యో, వాన పడితే మంచిగుండు, పంట పొలాలు పండుతాయి కదా అని. కానీ టైంలో కూడా పంట పొలాలు కూడా కొంచెం నాశనం అవుతాయి. ఎందుకంటే గాలొచ్చి వంగిపోవడము, మళ్ళీ ఇంకోటి వర్షం ఎక్కువ పడి పొలాలు మునిగిపోవడము అట్లా అవుతుంటుంది. కానీ మనకు అట్లా కాకుండా ఉండాలంటే కానీ చెప్పలేము కదా అలా కావద్దని. ఇక మనం కూడా ఏం చేయలేము కాబట్టి ఇక మనం కూడా చెప్పలేము. కానీ దానికి రీజన్ ఏంటంటే మనకి ఇంతవరకు తెలియదు. అవి వాటర్ ఇంత ఎట్లా వస్తుందో తెలియదు. అంటే చూడండి, ఇక వాటర్ రావని ఎట్లా పోతున్నాయి. అదే ఇక్కడ పదే బదులు అక్కడ ఉల్టా పడితే మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా మంచిగా సంతోషం పడతారు. ఎందుకంటే రైతులు కూడా సంతోషం పడతారు. రైతు అంతగానము వాన కోసం కష్టపడి పంట పండించి ఇవన్నీ చేస్తుందంటే మనం అప్పుడే అర్థం చేసుకోవాలండి మనం. చూడండి ఎట్లా అవుతుంది మొత్తం. మొత్తం వాననే, మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం వాననే పడుతుంది.